నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గత కొంతకాలంగా ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. ఇటీవల వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో ఈ సినిమాకి వచ్చాయి. అయితే గత కొంతకాలంగా బాలకృష్ణకి సంబంధించిన ఆ సినిమాల్లో ఒక సెంటిమెంట్ ఆయన ఫాలో అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అదేంటంటే ఆయన సినిమాల్లో చిన్న పాప ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందంటూ కూడా తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎలాగ చూసుకుంటే గతంలో ఆయన చేసిన 'రూలర్' సినిమాలో కూడా ఆ పాపకు సంబంధించిన సెంటిమెంట్ తన కూతురు, పాపకు సంబంధించిన సెంటిమెంట్ ఉంటుంది. కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సమయంలో 'అజ్ఞాతవాసికి' పోటీగా వచ్చిన ఈ సినిమా 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ కావడంతో ఈ సినిమా మంచి వసూలు సాధించి విజయాన్ని కూడా సాధించిందనమాట. ఆ తర్వాత ఆయన నటించిన 'బోయపాటి' తెరకెక్కించిన 'అఖండ' సినిమాలో కూడా చిన్న పాపకు సంబంధించిన సెంటిమెంట్ ఒకటుంటుంది. 'అఘోరాకు' అండ్ చిన్న పాపకు సంబంధించిన ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ సీన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'అఖండ' సినిమా కూడా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'బోయపాటి' మార్క్ టేకింగ్ అండ్ ఆ డివోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది. అలాగే 100 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టి బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల వచ్చిన 'భగవంత్ కేసరిలో' కూడా కూతురు సెంటిమెంట్ అంటే ఆ ఆడపిల్లకి సంబంధించిన కూతురు సెంటిమెంట్ 'భగవంత్ కేసరిలో' కూడా ఉంటుంది. సో ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అంటే కమర్షియల్ సినిమానే కాకుండా ఈ సినిమాకి సంబంధించి ఆడపిల్లలకు సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమాని మంచిగానే రిసీవ్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు రాబోతున్న 'డాకు మహారాజులో' కూడా ఆ చిన్న పాపకు సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అన్నట్టుగా కూడా ఇటీవల విడుదల చేసిన పోస్టర్ ద్వారా క్లియర్ కట్‌గా అర్థమవుతుందన్నమాట. సో 'డాకు మహారాజ్' నుంచి సెకండ్ సింగిల్ సంబంధించిన అప్డేటెడ్ పోస్టర్ కూడా విడుదల చేశారనమాట. ఆ పోస్టర్‌లో బాలకృష్ణ ఒక పాపని పట్టుకొని కనిపించాడు. సో దీంతో ఈ సినిమాలో కూడా చిన్న పాప సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి 'డాకు మహారాజ్' కూడా పక్కా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతుందంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారనమాట. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఆ టీజర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకు ముందు వరకు ఆ ఎన్బికే 109 అంటే పెద్దగా ఆడియన్స్ లో పెద్ద ఆసక్తి లేకపోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమా పైన అంచనాలు భారీగా నెలకొన్నాయి అనమాట. ఇక తాజాగా విడుదలైన ఈ సెకండ్ సింగిల్ సంబంధించిన పోస్టర్ ఏదైతే ఉందో ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటూ కూడా ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారనమాట. ఇక ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందు వస్తున్నట్టు కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరి ఇక వరుసగా కొంతకాలంగా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న బాలకృష్ణ ఇప్పుడు 'డాకు మహారాజ్'తో కూడా మరోసారి ఆ ఫీట్ ని రిపీట్ చేయబోతున్నాడంటూ మరోసారి ఆయన ఖాతాలో మాస్ బ్లాక్ బస్టర్ పడబోతుందంటూ కూడా ఇటు ఇండస్ట్రీ నుంచే కాదు అటు నెటిజన్స్ నుంచి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి 'డాకు మహారాజ్' పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.